హలో నమస్తే. వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో, 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్ 2 ఎంత బోరింగ్‌గా ఉందంటే లిటరల్‌గా చెప్తున్నా. కొంతమంది కంటెస్టెంట్లున్నారు. అసలు ఆ జడ్జెస్ అంత ఓపికగా ఎలా కూర్చున్నారో కూడా నాకు అర్థం కాలేదు. లిటరల్లీ చూస్తున్న నాకే అంటే ఎడిటింగ్ వర్షనే నాకంత హెడేక్ వచ్చేసిందంటే చూస్తుంటే. ఇంకా వాళ్ళు లైవ్‌లో ఉన్నారు పాపం. వాళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటో, శ్రీముఖి గారి పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కాలే. రోత రోత ఉంది. ఇంకా ఇంకా ఎన్ని అబండాలు గగండాలు చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు సెకండ్ ఎపిసోడ్ లో వచ్చిన వాళ్ళలో ఒక ముగ్గురు అట్లీస్ట్ ముగ్గురు ఆరు నలుగురు మంచుకున్నారు తప్పితే వచ్చిన అంతా బాలే. అసలు నిజంగా చెప్తున్నా, అసలు వాళ్ళు మాట్లాడే విధంగానే వాళ్ళ ఎయిమ్స్ కానీ వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు, అసలు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసారో అర్థం కావట్లేదు. ఇంకా చేయాల్సినవి చేరాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళందరూ పాపం రిజెక్ట్ అయిపోయి వీళ్ళందరూ సెలెక్ట్ అయిపోయారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే పవన్ డిమోన్ వచ్చారండి. ఈయన ఫిజికల్లీ ఫిట్ అండ్ మోడల్ అండ్ యాక్టింగ్. నేను ఆయన రీల్స్ కూడా చూస్తాను ఇన్స్టాగ్రామ్ లో, చాలా చక్కగా చేస్తారు అండ్ క్యూట్ గా కూడా ఉంటారు. బాగా ఇంప్రెస్ అయ్యారు జడ్జెస్ అయితే. ఈవెన్ నేను కూడా ఇంప్రెస్ అయ్యా. స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నాడు, మంచిగా అనిపించింది. పుషప్స్ కూడా చేశాడు. టైర్స్ పెట్టుకొని 2 టైర్స్ పెట్టుకొని అట్లీస్ట్ 15 చెప్పారు టార్గెట్, 27 వరకు చేశాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మిన్ను మాధవ్ గారు అడిగారు, ఎవరికి తెలియని సీక్రెట్ నువ్వు మాకు చెప్పాలనుకున్నది ఏదైనా ఉందా అంటే, ఎవరో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అమ్మాయి ముద్దు హగ్గు అని చెప్పేసి అలా కొంచెం ఫోర్స్ చేసిందంట. మరి ఎంజాయ్ చేసామంటే కొంచెం చేశాను, కొంచెం చేయలేదని చెప్పారు. బట్ హీస్ క్యూట్ అనిపించింది. అట్లాగే టాలెంట్ కూడా చాలా ఉంది. బట్ వెరీ క్యూట్. అండ్ జడ్జెస్ కూడా 3 గ్రీన్ ఫ్లాగ్స్ అయితే ఇచ్చేసారు. మేబీ నెక్స్ట్ లెవెల్ కి పవన్ డిమోన్ అయితే వెళ్తున్నారు అనమాట. సో ఎస్, నేను ఈ అమ్మాయి కోసం అయితే వెరీ ఎక్సైటెడ్ అబ్బా. ఎందుకు అనంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు తార డబ్బా రేకు డబ్బా ఈ అమ్మాయిని అనడం కానీ, లేదంటే మోస్ట్ ఇరిటేటింగ్ ఆఫ్ ది అని చెప్తున్నారు దమ్ము శ్రీజ గురించి. బట్ నాకైతే నేను వెయిట్ చేస్తుంటా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి. తను ఏం మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది. లిటరల్ గా చెప్తున్నా, నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ అయింది, ఈ అమ్మాయి ఇంకా రాలేదని వెయిట్ చేసా. పోనీ సెకండ్ ఎపిసోడ్ లో వచ్చేసింది, గలగల గలగల యాంకరింగ్ చేసేసింది, మాట్లాడేసింది. అసలు జడ్జెస్ కి ఛాన్స్ ఇవ్వలేదు, శ్రీముఖి గారికి ఛాన్స్ ఇవ్వలేదు. నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు సెలెక్ట్ చేయాలంటే ఎందుకు సెలెక్ట్ చేయొద్దు అని అంటున్నారు. చాలా రివర్స్ పాయింట్లు చాలానే ఉన్నాయి. అండ్ అంటే తను మాట్లాడుతుంటే చాలా మందికి ఇరిటేటింగ్ అనిపిస్తుంది కానీ, బట్ నాకు చాలా స్వీట్ గా అనిపిస్తుంది. తన వాయిస్ కానీ, తన బిహేవియర్ కానీ, తను మాట్లాడే విధానం కానీ వరస్ట్ అనిపించవచ్చు కానీ, బట్ నాకు మాత్రం చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఈ అమ్మాయి విశాఖపట్నం నుంచి వచ్చింది, ఐటీ ఎంప్లాయ్. టూ గుడ్ అంటే టూ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి కంటెస్టెంట్లు ఉండాలి. ఈవిడని చూస్తుంటే నాకు ఎవరో కాజల్ గారికి కొంచెం సిమిలారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వెరీ గుడ్. అవతల వాళ్ళని మాట్లాడకుండా ఉండడం కూడా ఒక పాయింటే, లేదంటే అవతల వాళ్ళు మనల్ని తొక్కేస్తారు. కాబట్టి ఈ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది. నాకైతే టూ గుడ్. ఈ అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఉండాలి, ఉండి తీరుతుంది. నా సపోర్ట్ మాత్రం ఈ పిల్లకే, ఎందుకంటే తన మాటల్లో ఒక మ్యాజిక్ ఉందనిపించింది కాబట్టి. సో నవదీప్ ఒక్కటి గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ అండ్ బిందు గారు రెడ్ ఇచ్చారనమాట. బట్ ఓకే, మేబీ ఈ పిల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. దమ్ము శ్రీజ దుమ్ము లేపుద్ది అనమాట. నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంది. కనీసం జడ్జెస్ ని మాట్లాడియట్లేదు, శ్రీముఖి అక్కని మాట్లాడియట్లేదు. ఇంత నోరేసుకొని పడితే ఏమొస్తుంది అని అంటే, అలా అంటే నువ్వు ఉన్న 3-4 సీజన్లోనే అందరు టీవీలు బంద్ చేసి కూర్చోవాలి, నేను భరించట్లేదు అని మాట్లాడింది. టూ కూడా అనిపించింది అనమాట. అంటే ఉన్న ఫ్యాక్ట్, రియాలిటీ, తన ఒరిజినాలిటీ అదే అనమాట. తను అలాగే ఉంది. సెలెక్ట్ అవ్వడం కోసం డ్రామాలు ఆడడం అట్లాంటివి అయితే నాకు అనిపించలేదు అనమాట. టూ గుడ్ కంటెస్టెంట్ శ్రీజ, దుమ్ము లేపు. సో ఎస్, నెక్స్ట్ ఊర్మిళ అంట, హైదరాబాద్ నుంచి వచ్చారు, మోడల్. పర్లేదు, తన బెస్ట్ తను ట్రై చేశారు, ర్యాంప్ వాక్ చేశారు. అండ్ మిస్ తెలంగాణ ఫెమినిస్ట్, మిస్ తెలంగాణ ట్వైస్ ఇంటర్నేషనల్ లెవెల్లో సంథింగ్ ఏదో చెప్పారు. తనైతే మొత్తానికైతే మోడలింగ్ ఫీల్డ్ రిలేటెడ్ అనమాట. పిడకలు కొట్టమని చెప్పారు, పిడకలు కొట్టింది. అండ్ ఎవరికి ప్రపోజ్ చేయలేదంట ఇప్పటి వరకు. ప్రపోజ్ చేయాలి అని అంటే ఏం క్వాలిటీస్ కావాలంటే మన ఫోటోలు బాగా తీయాలంట. ఎక్కడ దొరికింది సాంతరం నాకు అర్థం కాదు. బయట జంతువుల్లో ఉన్నారు కుక్కలు. అసలు మనం క్వాలిటీస్ సెలెక్ట్ చేసుకునే రోజులా ఇవి? అసలు మనం క్వాలిటీస్ సెలెక్ట్ చేసుకుంటే అపోజిట్ వాళ్ళలో క్వాలిటీస్ ఉంటున్నాయా? బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా మనకు వాళ్ళకి అనుగుణంగా ఉండిపోతాం తప్పితే, నాకు ఈ క్వాలిటీస్ ఉన్నవాడే కావాలంటే రాడమ్మా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నవాడికి వాడికి క్వాలిటీస్ ఉంటాయి. అందంగా చీర కట్టులో, అందంగా పొడుగు జడ ఉండాలంటాడు. మరి నీకు లేవు కదా వాడిని. అంటే నీకు కావాల్సిన వాళ్ళు మాత్రం క్వాలిటీస్ కావాలి. అట్లా అసలు దొరకరు. మనం అసలు అలా అనుకోకూడదు. నాకు ఈ క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి, ఈ క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి. దాన్ని మోల్డ్ చేసుకుంటూ, మనకు మనిషి నచ్చితే దాన్ని మోల్డ్ చేసుకుంటూ పోవాలి తప్పితే, నాకు ఇది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ఈ క్వశ్చన్ వాళ్ళు ఎలా అడిగారో తెలియదు, పోనీ ఈమె ఎలా ఆన్సర్ చెప్పిందో తెలియదు. అండ్ పేడ కూడా మొహానికి పెట్టించారు కొంచెం. అండ్ నవదీప్ ఒక్కటి గ్రీన్ ఇచ్చారు, మిగిలిన ఇద్దరు కూడా కన్విన్స్ అవ్వలేదని చెప్పేసి రెడ్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి
ఓకే. ఓకే. మరి ఎక్కువ బ్యాడ్ అని చెప్పలేం. మరి ఎక్కువ గుడ్ అని చెప్పలేం. ఎక్కువ ఇంప్రెస్ చేయలేకపోయిందేమో మోడల్ గాబట్టి. మోడల్ అంటే మోడల్ పరిధిలోనే ఉండాలి గాబట్టి అని నాకైతే అనిపిచ్చింది. అంతే. యాహ్! నెక్స్ట్ శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫస్ట్ ఒక బేబీ డాల్ గెటప్‌లో వచ్చారు. నాకు దాని గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఎగ్జాజరేషన్ ఆఫ్ ఉమెన్ సంథింగ్ ఏదో. అండ్ ఫస్ట్ ఆ కాస్ట్యూమ్ యేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ నార్మల్ కాస్ట్యూమ్‌లో నాకైతే చాలా బాగా నచ్చారు. చాలా క్యూట్‌గున్నారు. చాలా బబ్లీగున్నారు. చబ్బీగున్నారు. బట్ తను తీసుకున్న మోటివ్ ఏదైతే ఉందో ఇలా ఉండేది, ఇలా అంటే హ్మ్. ఐ మీన్ అంటే ఫీమేల్ జెండర్స్, మేల్ జెండర్స్, బైసెక్సువల్ జెండర్స్ ఉంటారు గదా! సో, వాటి గురించి ఒక అవగాహన అనేది తన మోటివ్. సో, 'బిగ్ బాస్‌లోకెళ్తే చాలా మందికి తెలియజెప్పొచ్చు' అని జెప్పేసి ఆ మోటివ్‌తో వచ్చారు గానీ, బట్ అది రిజెక్ట్ జేశారు. అండ్ ఒక సాంగ్ కూడా పాడాడు. ఒక 5 సెకండ్సో, 6 సెకండ్సో ఐ మీన్ అంటే అది బైసెక్సువల్స్ లేదంటే ఒకరిని ఇష్టపడితే ఇలా ఉంటది, లేదంటే ఈళ్ళని ఇష్టపడితే ఇలా ఉంటదని జెప్పేసి ఏదో సాంగ్ పాడారు. నాట్ బ్యాడ్. చాలా బాగా అనిపిచ్చింది. బట్ నిజంగానే జడ్జెస్ చెప్పినట్టు ఇది జనాల్లోకి తన కోసం తను గాకుండా ఒక మోటోని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి అది ఇక్కడ మంచి ప్లేస్ కాదు. ఎందుకంటే ఇక్కడ కొట్లాట ప్లేస్ కదా! కొట్లాట. మనం ఒక పాయింట్‌ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అది జనాల్లోకి ఎలా ఎళ్తది? ఇదేమన్నా సమ్మెల సభనా? కాదు గదా! కాబట్టి జడ్జెస్ కూడా రిజెక్ట్ జేశారు. నాట్ బ్యాడ్ అనిపిచ్చింది. బట్ తన ఇంటర్వ్యూలు గూడా చాలానే ఇచ్చాడు. యూట్యూబ్‌లో మీరు చూస్తే శాస్త్రి గారియి వెళ్లి చూడొచ్చు. తన మోటో ఏంటనేది కూడా తను అర్థమైపోతది. సో, నెక్స్ట్ నర్సయ్య తాత వచ్చారు 'బిగ్ బాస్‌కి'. అంటే రైతు గెటప్, గొర్రెల కాపరి గెటప్ లాగా వచ్చారు. వాళ్ళ కుటుంబం గూడా రైతుకి సంబంధించిన కుటుంబం అనమాట. రైతుల గురించి మాట్లాడారు. ఒక సాంగ్ ఏదో రాసారంట రైతుల గురించి. అయితే ఎవరో ఆత్మహత్య చేసుకునేటాయన ఆ సాంగ్ విని ఆయన ఆగిపోయారనమాట. ఆగిపోవడం వలన ఈయన ఒక్క సాంగ్ రాస్తేనే అలా ప్రాణాలు పోకుండా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రాణాలు అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ మోటో తీసుకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఓకే అని చెప్పరు. అందరూ రిజెక్టే చేస్తారు మాక్సిమం. అంటే లైక్ ఎలా చెప్పొచ్చు, 'బిగ్ బాస్' అనేది ఎంటర్‌టైన్‌మెంట్, కోపం అన్నీ విద్వేషాలు ఉన్నాయి గానీ, ఒకే ఒక మోటోతో ఇప్పుడు అంతకుముందు శాస్త్రి గారొచ్చారు. ఈ బైలింగ్వల్, బైసెక్సువల్ సంథింగ్ దీని గురించి మాట్లాడారు. అదంతా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయదనమాట. వాళ్ళకి కావాల్సింది మెయిన్ టీఆర్పీ గాబట్టి, ఈ నర్సయ్య తాతను గూడా వాళ్ళు రిజెక్ట్ జేయడం అయితే జరిగింది. సో, 3 మెంబర్స్ కూడా తనకి రెడ్డే ఇచ్చేషి నెక్స్ట్ నాగా వచ్చారండి విజయవాడ నుండి. పాపం తనకు కూడా ఎక్కువ స్కోప్ దొరకలేదేమో అనిపిచ్చింది. తనలో గూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అయితే నాకు కనిపిచ్చింది. కామెడీ స్కిట్స్ రాస్తారంట. జనరల్‌గా ఆయన అడ్వకేట్ అంట. మంచిగానే అనిపిచ్చింది గానీ, తనకిచ్చిన టైమో లేకపోతే తను స్టేజ్ దగ్గర ప్రూవ్ చేసుకోలేకపోయాడో తెలీదు. ఒక 3 క్యారెక్టర్స్ చేయమంటే నాకన్నీ ఒకటే అనిపిస్తున్నాయి అని చెప్పారు. మాట్లాడుకోవడానికి ఎక్కువైతే ఏం లేదు. జనరల్‌గా నవదీప్ ఒకటి గ్రీన్ ఇచ్చారు. మిగిలిన బిందు గాని, అభిజిత్ గాని రెడ్ ఇచ్చారు. కన్‌ఫ్యూజ్ అవ్వలేదని చెప్పేసి. ఓకే. కూల్. కామ్ అండ్ కూల్. మేబీ నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్తే చూడొచ్చు ఒకవేళ అని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఉన్న కంటెస్టెంట్‌లలో తోపు కంటెస్టెంట్‌లలో ఈరోజు వచ్చిన వాళ్ళలో శ్రేయ అన్నమాట. నెల్లూరు నుంచి వచ్చింది ఆ అమ్మాయి. 19 ఇయర్స్. ఆ అమ్మాయికి చాలా లాంగ్వేజెసే వస్తాయని తెలుస్తుంది. తమిళ్‌లో ఒక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వర్క్ చేస్తుందంట. షీ ఈజ్ ఓల్డ్. ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ ఓల్డ్. అండ్ వాళ్ళ మమ్మీ మామూలుగా కుకింగ్ చేస్తుంది. వాళ్ళ డ్యాడీ టైలర్ అంట. అండ్ ఈ అమ్మాయి కాలేజ్ ఏదో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంథింగ్ బీబీ ఏదో చేస్తుందంట. సో, దాన్ని అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లో ట్యూషన్స్ కూడా చెప్తుందంట ఈ అమ్మాయి. అండ్ టూ గుడ్ చాలా చక్కగా యాంకరింగ్ కూడా చేసింది. అందరిని ఇంప్రెస్ చేసింది ఈ అమ్మాయి అయితే. అందరూ ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చేసారు. నాకు కూడా చాలా నచ్చింది. ఎందుకు ఇంత చిన్న ఏజ్‌లో స్టార్ట్ చేద్దామంటే ఇప్పటి నుంచి కష్టపడితేనే ఒక టైం వచ్చేసరికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి తను చెప్పింది గానీ చాలా మంచిగా అనిపించింది. తమిళ్ కూడా చాలా చక్కగా మాట్లాడింది. హిందీ వచ్చా అంటే కొంచెం కొంచెం వచ్చని చెప్పింది. షీ ఈస్ వెరీ క్యూట్ అబ్బా! అండ్ టాస్క్ కూడా ఇచ్చిండనమాట నవదీప్ శ్రీముఖితో గులాబ్ జామ్ తినేసింది అనంటే ఆర్గ్యుమెంట్ కూడా బానే చేస్తుంది. మంచిగా అనిపించింది. 19 ఇయర్స్‌కి ఇంత స్టెబిలిటీ ఆహ్, కెమెరా ఫియర్ లేకుండా అంత చక్కగా మాట్లాడి ఇంప్రెస్ చేసింది అంటే టూ గుడ్ అనిపించింది. ఈ శ్రేయ అనే అమ్మాయి మేబీ 'బిగ్ బాస్‌లో' ఉండొచ్చు కామన్ మ్యాన్ దాంట్లో అని నాకనిపిస్తుంది. సో, నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రవి శ్రీకాకుళం అనమాట. ఈ జుట్టు లేనోడు అంటారు చూడండి. ఆయన అనమాట. ఈయన కొన్ని షోస్ కూడా చేశారు. 'జబర్దస్త్' ఇంకా ఎక్సెట్రా కామెడీ ఏవైతే ఉన్నాయో. బట్ ఈయన కొన్ని సినిమాలు కూడా చేశారండి. 'సత్యదేవ్' గారితో ఏదో కొన్ని యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. బట్ ఈయన కామన్ మ్యాన్ కిందకి ఎలా వస్తాడో నాకు తెలీదు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి ఈయనకు ఖచ్చితంగా. 'జబర్దస్త్‌లో' గాని, మూవీస్‌లో గాని ఇంకా అక్కడ ఇక్కడ చూసుకుంటే. బట్ వచ్చాడు. గ్రూప్ డిస్కషన్‌లో సంథింగ్ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి గ్రూప్ డిస్కషన్‌లో తను చెప్పడం వల్ల అసలు 'బిందు మాధవ్' గారు ఆడవాళ్ళు అంటే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. తను వుమనైజర్ అనుకుంటా మేబీ. బట్ ఆడవాళ్ళ గొప్పతనం తెలియని వాడు అసలు ఎలా మగోడవుతాడండి. ఏదేదో మాట్లాడేసాడు. ఏదో పిల్లల్ని కనేటప్పుడు ఆ అర్ధగంట, అదే మగాడైతే మాత్రం అన్ని బాధలుంటాయంట. వాళ్ళొక్కళ్ళే హోల్డ్ చేస్తారంట. ఎంత సోది చెప్పాడో. యాక్చువల్‌గా ఇంతకుముందు ఈయన మీద చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఐ మీన్ అంటే వీడియోలు చూసిన పరంగా. బట్ ఇప్పుడు అది కూడా ఏమాత్రం లేదనమాట. అంటే ఒక సొసైటీని
ఒక క్రింజ్ లాగా తయారు చేస్తారనమాట. మగాని ముత్యాలు అనేది కొందరు ఉంటారు కదా, మగ ఆని ముత్యాలు కదా, మగ ముత్యాలు అవి. సో ఈ ఈ కేటగిరీకే ఈయన వస్తాడని నాకైతే అనిపించింది. ఒక శారీ కట్టుకొని హై హీల్స్ వేసుకొని నడవమంటే నడిచాడు. ఏదో అయిపోయింది, రిజెక్ట్ చేసిరు. ముగ్గురు అయితే రెడీ చేసినారు. ఈయనకి అసలు నో డౌట్ ఒక్క క్షణం కూడా స్టేజ్ మీద ఉంచలేదు. గెట్ అవుట్ అన్నారు, వెళ్ళిపో అన్నారు, వెళ్ళిపోయింది అంతే. నెక్స్ట్ శ్రీతేజ రాజమండ్రి నుంచి వచ్చారు. ఈయన ప్లే బ్యాక్ సింగర్ అంట. ఒక పాట అయితే పాడిండు. ఎక్కువ డిస్కషన్ ఏం పెట్టలే, ఈయన గురించి ఎక్కువ షూట్ కూడా ఏం జరగలేదు. నవదీప్ ఒకటి పాజిటివ్ ఇచ్చిండు, మిగిలిన వాళ్ళందరూ రెడ్ ఇచ్చిండు. ఈయన ఏం చెప్తున్నారంటే అక్కడ వెళ్తే అగ్రెసివ్ కదా, నేను అగ్రెసివ్ కాకుండా కూల్ అండ్ కామ్గా ఎలా హ్యాండిల్ చేయాలనే దాని గురించి చెప్తున్నారు. బట్ అది కాదు, అది గేమ్ షో. బట్ నవదీప్ ఒకటి పాజిటివ్ ఇచ్చాడు. మేబీ ఇంకొక యాంగిల్ ఉందేమో, ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోయిందేమో, ప్రూవ్ చేసుకుంటాడని చెప్పుకోవడానికి కూడా మాట్లాడడానికి పెద్ద ఏం లేదు. అంటే మనీష్ అన్నమాట, హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఈయనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఈయన గురించి చెప్పాలంటే చాలా నాలెడ్జ్ సరిపోదు, అంత నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఈవెన్ అభిజిత్ గారు స్టేజ్ మీదకి వచ్చేసి నేను నీకు నీ ఫేస్ పై రెడ్ ఫ్లాగ్ ఇవ్వకూడదు అంటే నేను రెడ్ బ్లూ అని చెప్పేసి సంథింగ్ ఒక టాస్క్ అయితే జరిగింది. చాలా తెలివిగా వ్యవహరించాడు. అండ్ ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, ఒకరు రెడ్ ఇచ్చారు. మేబీ నెక్స్ట్ స్టేజ్ కి ఈయన వెళ్ళొచ్చు. అండ్ ఈయనకు ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా ఉంది. చాలా స్టెబిలిటీగా మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉన్నాయి. మేబీ ఈయన బిగ్ బాస్ లో ఉండొచ్చు, కామన్ మ్యాన్ దాంట్లో. ఎందుకంటే క్వాలిటీస్ చూడంగానే అర్థమైపోతున్నాయి. వీళ్ళు పిచ్చిగా మాట్లాడుతురా, మంచిగా మాట్లాడుతురా, చండాలంగా మాట్లాడుతురా, ఏంటి ఎలా అని చెప్పేసి. మేబీ ఈయన కూడా బిగ్ బాస్ లో ఉండొచ్చు, నెక్స్ట్ వెళ్ళొచ్చు. బట్ ఈ రోజు ఏమో కానీ నాయన దేవుడా, అసలు నీరసం వస్తుంది ఎపిసోడ్ చెప్పాలంటే, అంత నీరసం అయిపోతున్నా. కాబట్టి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కల్కి వచ్చారు నల్గొండ నుంచి. తెలంగాణ రన్నర్ అప్ అనమాట. వాళ్ళ అమ్మా నాన్న ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. బట్ తను ఏంటంటే చాలా స్ట్రాంగ్ గర్ల్ అనే చెప్పొచ్చు. బిందు గారితో కూడా హ్యాండ్ ఇలా పట్టేయడం, శ్రీముఖి గారు పెట్టడం, రెండు విన్ అయిపోవడం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం, చాలా మంచి కన్విన్స్ చేసే స్కిల్స్ ఉండడం మంచిగా అనిపించింది అనమాట. మేబీ తినకు కూడా ఇద్దరు గ్రీన్ ఇచ్చేసి ఒకరు రెడ్ ఇచ్చారు. మేబీ నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు తను కూడా. సో చూద్దాం. ఈ ఎపిసోడ్ నిజంగా చెప్తున్నా ఇంత బోర్ వచ్చిందంటే, అబ్బా ఇంకా రాబోయే ఎపిసోడ్ ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమందికి బోర్ కొడుతుందో తెలియదు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.